హాయ్ డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వెనెస్సా వరల్డ్. ఈరోజైతే మనము అమరావతి గురించి కొన్ని ప్లేసెస్ని షూట్ చేయబోతున్నాము. అయితే దానిలో భాగంగా ఇప్పుడు మనకైతే కృష్ణానది మీద కొత్తగా ఒక బ్రిడ్జ్ కట్టారు కదా. ఆల్రెడీ పాత బ్రిడ్జ్ ఉంది, అదైతే చాలా ట్రాఫిక్తో చాలా హెవీగా చాలా రద్దీగా రష్గా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మన న్యూ క్యాపిటల్ అమరావతిలోకి రావడానికి 6 వరుసలతో కూడిన ఒక మంచి బ్రిడ్జ్ని అయితే చక్కగా మనకి కృష్ణానది మీద కట్టారు. అది గొల్లపూడి నుంచి ఇటు వెంకటపాలెంలో కలిసేటట్టుగా ఈ బ్రిడ్జ్ని అయితే కన్స్ట్రక్ట్ చేశారు. ఇప్పుడు మనం ఆ బ్రిడ్జ్ని చూడడానికి వెళ్తున్నాము ఫ్రెండ్స్. మనకు ఎదురుగా కనపడుతుంది కదా ఆ బ్రిడ్జ్ అనేది. ఇప్పుడైతే అక్కడ ఆ వ్యూ అనేది ఎలా ఉందో చూద్దాము. ఇంకా బ్రిడ్జ్ని అయితే పూర్తిగా ఓపెన్ చేయలేదు, కానీ జస్ట్ బ్రిడ్జ్ మీద మొత్తం పని అయితే క్లియర్ అయిపోయింది. ఇంకా బ్రిడ్జ్కి ఆవల వైపు ఈవల వైపు టోల్ గేట్స్ కానీ ఇవన్నీ కన్స్ట్రక్ట్ చేస్తూ ఉన్నారు. అక్కడ వ్యూ ఎలా ఉంది, పరిస్థితి ఎలా ఉంది, ఈ బ్రిడ్జ్ని ఎంత బాగా కన్స్ట్రక్ట్ చేశారో అవన్నీ చూద్దాము. మనమైతే ప్రస్తుతానికి ఇప్పుడు ఈ బ్రిడ్జి కిందే ఉన్నాము. ఇటు నుంచి దీనికి సైడ్గా మనం ఇట్లా పక్కకి వెళ్ళిపోతే బ్రిడ్జి మీదకి వెళ్తాము ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం ఈ బ్రిడ్జి మీదకి వెళ్ళిపోదాము. మనం స్ట్రైట్గా వెళ్తే కనుక అమరావతిలోకి వెళ్తాము ఫ్రెండ్స్. కానీ మనం యూటర్న్ తీసుకుని మనం కృష్ణానది బ్రిడ్జ్ చూడాలి కాబట్టి ఇప్పుడు యూటర్న్ తీసుకుని కృష్ణా బ్రిడ్జ్ మీదకి వెళ్దాము. ఇప్పుడైతే మన ఫ్రెండ్స్ ఇప్పుడు కృష్ణానది కొత్తగా కట్టిన ఈ బ్రిడ్జ్ మీద అయితే ఉన్నాము. చూస్తున్నాం కదా, వెళ్ళేటప్పుడు మూడు వరుసలు అండ్ వచ్చేటప్పుడు కూడా 3 వరుసలు, మొత్తం 6 వరుసలుగా ఈ బ్రిడ్జ్ని అయితే కన్స్ట్రక్ట్ చేశారు. ఫ్యూచర్లో ఎలాంటి హెవీ ట్రాఫిక్నైనా సరే మొత్తం తట్టుకొని నిలబడేలాగా ఇదైతే కన్స్ట్రక్ట్ చేశారు. ఇప్పుడైతే మనము ఈ బ్రిడ్జి పొడవు వచ్చేసరికి 3.1 కిలోమీటర్లుగా చెప్తారు. ఇది మొత్తము 53 పిల్లర్స్తో కృష్ణానదిలో 53 పిల్లర్లు వేసుకుంటే దీన్ని అయితే కన్స్ట్రక్ట్ చేశారు. పిల్లర్కి మధ్య 60 మీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. చూస్తున్నాం కదా ఎంత బాగా కట్టారు. ఇంకా దీనికి సిగ్నల్స్ కానివ్వండి, ఇవన్నీ కొంచెం యారో మార్క్స్, తర్వాత ఏ ఊర్లు ఎట్టుపోతాయి అనే ఈ మొత్తం సైన్ బోర్డ్స్ కానివ్వండి, ఊర్లకు సంబంధించి ఇవన్నీ మొత్తం కన్స్ట్రక్ట్ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతానికైతే లైట్స్ అయితే వేశారు ఆ పక్క ఈ పక్కకి, బ్రిడ్జ్కి ఆవల వైపుకి ఈవల వైపుకి. చూడండి, ఇక్కడ నుంచి చూస్తుంటే వ్యూ ఎంతో బాగుంది కదా.
ఇంకా ఈ రోడ్డు చూసుకుంటే కనుక ఫ్రెండ్స్, విజయవాడ నుంచి హైదరాబాద్ వైపుకి వెళ్ళే హైవేలో కలుస్తుంది అన్నమాట. ఇక్కడైతే మనం చూస్తున్నాం కదా, ఇప్పుడు ప్రస్తుతానికైతే మనం కృష్ణానది బ్రిడ్జ్ మీదే ఉన్నాము. కృష్ణానది వద్ద ఇక్కడ ఈ నీళ్ళు అయితే చూడండి ఎంత బాగున్నాయో, చక్కగా ఎంత స్వచ్ఛమైన నీళ్ళు, చాలా ప్రశాంతంగా ఆహ్లాదకరంగా ఉంది కదా. మంచిగా పరవళ్ళు దొక్కుతా కృష్ణ వాటర్ ఎంత బాగున్నాయో. మనం చూస్తున్న ఈ టవర్లు అయితే ఎలక్ట్రికల్ వర్క్ కోసం అని చెప్పేసి, అంటే ఫ్యూచర్లో పవర్కి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండడానికి ఇలాంటి టవర్లు అయితే నిర్మించేసేసి మంచిగా పవర్ సప్లై చేయడానికి అయితే ఇవి కడతా ఉన్నారు. ఇంకా కరెంటు తీగలు అయితే లాగలేదు. ఇంకా ఇప్పుడు ఇదంతా వెంకటపాలెం ఏరియానే చెప్పాలి మనము. ఇంకా దీనికి కొంచెం ముందుకెళ్తే కనుక దీనికి మనకి ఇటు వెనక వైపునే టోల్ గేట్ కూడా ఉంది, అది కూడా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తున్నాం కదా మనము, ఇదైతే మనకు టోల్ గేట్. ఇక్కడే అన్ని చక్కగా సైన్ బోర్డ్స్, ఇటు అమరావతి వైపుకి వెళ్ళేది అండ్ ఇటు మంగళగిరి వైపుకి, నంబూరు అట్లా గుంటూరులోకి వెళ్ళేది, ఇవన్నీ కూడా యారో మార్క్స్తో ఇక్కడ చక్కగా అయితే మంచిగా సిద్ధం చేసి టోల్ ఫీజు కూడా అరేంజ్ చేస్తున్నారు. ఇక్కడైతే ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ వర్క్ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్. ఓకేనా, ఈ వీడియో నచ్చితే కనుక మీరు ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, మరి ముఖ్యంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోవటం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. మరి ఒక వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్.